అయ్యప్ప దీక్షకు ఏ వర్గాలకు ఎలాంటి ఫలితాలుంటాయి? వర్గాల జాతి లేదు మతము లేదు ఎందు లేని అద్భుతం, కుల మత వర్ణ జాతి భేదం లేని ఏకైక దీక్ష ఈ అయ్యప్ప దీక్ష మాత్రమే. కాబట్టి దీనికి ఏ వర్గం వారికి ఏ ఫలితం అందరికీ ఒకటే ఫలితం. స్వామియే అంటే శరణం అయ్యప్ప. ఇప్పుడు ఏ వర్గం వాళ్ళకి మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. ఏం చదువుకున్నారు? ఎల్ఎల్బి. స్వామివారి దీక్షలో కూడా నో చేంజెస్ ఫర్ కమ్యూనల్ ఫీలింగ్. అందరికీ ఒకటే. అందరూ మాల వేసుకోగానే తన కులంలోకి మార్చేసుకుంటున్నాడు, అయ్యప్ప కులంలోకి. మాల వేసుకోగానే తన మతంలోకి మార్చేసుకుంటున్నాడు, అయ్యప్ప మతం. మాల వేసుకోగానే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాం. మీ పేరన్నారు? రమ్య. రమ్య తిరుపతి. రమ్య తిరుపతి అంటారా? లేదు. మీ పేరేమన్నారు స్వామి? మధువన్ కుమార్. మధువన్ కుమార్ తిరుపతి. మధువన్ కుమార్ తిరుపతి అంటారా? శ్రీశైలం వెళ్ళారు, మధువన్ కుమార్ శ్రీశైలం అంటారా? కానీ ఇప్పుడు మాల వేసుకున్నారు కదా మీరు, మిమ్మల్ని ఇప్పుడు ఏమంటున్నారు? మధువన్ కుమార్ స్వామి. తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. కాబట్టి వర్గం కులం అంత లేదు, అందరూ ఒకటే. శరణమయ్యప్ప. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు గురూజీ? దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్. సాత్విక ఆహారం అని చెప్పారు. 100% రైట్ క్వశ్చన్. ఈరోజు 10 పూజల్లోకి అంతా వెళ్తే 18 రకాలు మా ఆవిడ మొక్కుకున్నదండి, మా అమ్మగారు మొక్కుకున్నారండి. ఆయిల్ ఫుడ్స్ని వేసి 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 బ్రహ్మచర్య దీక్ష అవుట్ అయిపోతుందండి. ఆ తిన్నదేమో చూడగానే కళ్ళు ఇలా కోరుకుంటే ఆహా తినకూడదు. ఆకులు వేసిన తర్వాత దాన్ని వదలకూడదని ఒక సిస్టమ్ ఉంది. తినేస్తాం. తిన్న తర్వాత రజోగుణపూరితమైనటువంటి ఐటమే కదా ఆయిల్స్ అంతా కూడాను. బజ్జీ వడ ఉంటుంది నూనెలో ఇట్లా దేవి 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 ఇట్లా ఉంటుంది కదా, దాని ఏమో రుచిగా ఉంటుంది, తినేస్తాం. స్పమ్ అవుట్ అయిపోతుంది. నిద్రపోయేటప్పుడును స్నానం చేసేటప్పుడు ఫీరియస్ కలితం అయిపోయిన తర్వాత బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం జనరల్గా సివిల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ డిన్నర్కో లంచ్కి ఎక్కడ పోయినప్పుడు ఆ ప్లేట్స్ పక్కన ఏముంటాయి? సలాడ్స్ ఫ్రూట్స్. ఎందుకు ఇది అయ్యప్ప సీజన్లో పెట్టట్లేదు? అదే సలాడ్స్ని ఇవ్వండి, అదే ఫ్రూట్స్ని ఇక్కడ ఇవ్వండి. అక్కడ మాత్రం మేము ఆయిల్ ఫుడ్ ఇస్తాం. ఎక్కడైనా డిన్నర్లో ఆయిల్ ఫుడ్తో స్టార్ట్ అవుతుందా? మన పెళ్ళిళ్ళలో లేనిది అయ్యప్పలకు మాత్రం ఎందుకు? సాత్వికమైనటువంటి ఆహారం ఎంత వీలుంటే అంత నోరు తగ్గించండి. మన నోరు తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది, మన నోరు తగ్గితే సమాజం మనతో బాగుంటుంది. ఒక నోరే 2 శత్రువులు, సమాజం అండ్ కడుపు బాగుండాలి అని అంటే, ఆరోగ్యం బాగుంటేనే గం గణపతియే నమః. ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ కంట్రోల్డ్ లైక్ దిస్, యు బికేమ్ యోగి. ఇఫ్ యువర్ నాట్ హ్యాండ్స్ అండ్ మౌత్ ఈస్ నాట్ కంట్రోల్డ్, యు ఆర్ రోగి. శరణమయ్యప్ప. ఆహార నియమాల గురించి తెలుసుకున్నాం గురూజీ. అలాగే ఎన్నిసార్లు ఏకభుక్తం ఇది సిస్టమ్. కానీ ఇప్పుడు డాక్టర్స్ యొక్క కనుసైగల్లోకి వచ్చేసామండి. కోవిడ్ తర్వాత డాక్టర్ ఎలా చెప్తే అలా చేయండి, మాది ప్రమాణంగా తీసుకోకండి. ఇంతకుముందు గురు ప్రమాణం ఏకభుక్తం. డాక్టర్స్ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్గా ఫుడ్ తీసుకోమంటున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందో రాదు. కాబట్టి నన్ను ప్రమాణంగా తీసుకోకండి, మీ డాక్టర్ని ప్రమాణంగా తీసుకోండి. శరణమయ్యప్ప.